మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ పై వైస్ చైర్మన్ విజయ్ కుమార్ దాడి చేయడాన్ని నిరసిస్తూ మలక్పేటలోని గంజ్లో టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. దాడికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీ కార్యాలయాల ఆవరణలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. నిర్ణయించినట్లు తెలుపుకున్నారు. దాడి చేసిన వైస్ చైర్మన్ పై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చట్టం ప్రకారం చర్యలు తీసుకొని ఆయనను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల ఆదేశాలు జారీ చేయాలని మార్కెట్ కమిటీ ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం మార్కెటింగ్ శాఖ మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, సంచాలకులను కోరారు. చట్ట ప్రకారం లైసెన్సులు ఉన్న వారికే ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వివరించే క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి భాస్కర్ గారిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అందుకు నిరసనగా మేమందరం కూడా మార్కెట్ కమిటీ ఉద్యోగులు, యావత్ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది. ఏదైనా అక్కడ ఉన్నటువంటి హమాలీలకు కానీ, చాటావాలీలకు కానీ డ్రస్సులు ఇప్పించే క్రమంలో నియమ నిబంధనలకు లోబడి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. సామరస్యంగా మాట్లాడి వారికి డ్రస్సులు ఇప్పించే క్రమంలో లైసెన్స్ ఇప్పించి వారికి డ్రస్సులు ఇప్పించవచ్చు. అయినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి చట్టం తన చేతిలోకి తీసుకొని ఈరోజు మార్కెట్ కమిటీ కార్యదర్శిని కొట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది.